పిల్లలు ఏడుస్తున్నా, ఏదైనా సాధించినా వారికి చాక్లెట్ ఇవ్వడం మనలో చాలామందికి అలవాటు. కానీ ఇది వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? చాక్లెట్ వల్ల పంటి సమస్యలు మాత్రమే కాదు, దీర్ఘకాలంలో ఇంకా చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాక్లెట్లంటే ఇష్టపడని వారు ఉండరు. వీటిని ఆరగించేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పోటీ పడుతుంటారు. నోటికి ఎంతో రుచికరంగా ఉండే ఈ చాక్లెట్లలో తీయటి విషం దాగున్నట్టు పలు పరిశోధనలు తేటతెల్లం చేశాయి. ముఖ్యంగా ఇందులో ఉండే రసాయన పదార్థాలు అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్దేశించిన మోతాదుల కంటే ఎక్కువ మోతాదులో ఉన్నట్టు తేలింది. ఈ పరిశోధనల్లో మోతాదుకు మించి కాడ్మియం, సీసం వంటి వాటిని వినియోగిస్తున్నట్టు తేలింది. చాక్లెట్లో మిథైల్ జాంథైన్లు ఉంటాయి. ఇవి తగినంత అధిక మోతాదులో గుండె మరియు నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. మూర్ఛలు, అరిథ్మియాలు, తీవ్రమైన నిర్జలీకరణం మరియు అవయవ వైఫల్యానికి కారణమవుతాయి. బ్రెజిల్లో కొనసాగిన పరిశోధనల్లో మొత్తం 30 చాక్లెట్ల నమూనాలను పరిశీలించారు. అందులో 2 నమూనాల్లో ఉండవలసిన స్థాయి కన్నా ఎక్కువ మోతాదులో కాడ్మియం, సీసం అవశేషాలు ఉన్నట్టు తేలింది. వాస్తవానికి చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కాడ్మియం, సీసం వంటి లోహాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటి మోతాదు ఎక్కువైతే తలనొప్పి, విరోచనాలు, కడుపు నొప్పి వంటివి కూడా వస్తాయి. మరికొంతమంది పిల్లల్లో ప్రవర్తన సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చాక్లెట్ నుండి వచ్చే తీవ్రమైన కెఫిన్ విష ప్రభావం వీటికి దోహదం చేస్తుంది. వణుకు, వేగవంతమైన హృదయ స్పందన, వాంతులు, మూర్ఛలు, చాలా ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని త్వరగా తినడం వల్ల ఊపిరాడకపోవడం, ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం, తీవ్రమైన వాంతులు, ఊపిరితిత్తుల నుండి ఆహారం వెళ్లడం వల్ల వచ్చే న్యూమోనియా మరియు జీర్ణాశయ అవరోధం వంటి ప్రమాదాలు కలుగుతాయి. అధిక క్యాలరీలు, చక్కెరలు మరియు కొవ్వులు సున్నితత్వం గల వ్యక్తుల్లో ప్యాంక్రియాటైటిస్కు కారణం కావచ్చు.